పట్టణంలోని మెయిన్ బజార్ లో వేంచేసి ఉన్న రామాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం రాత్రి ఎదురుకోల ఉత్సవం అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అని ఆలయ ఈవోపి అశోక్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు దివి మాధవ రామాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి భాస్కర్ రావు, గోల్డ్ వీరాంజీ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చారండి. అమ్మ అందరు ఇట్లండి. రాఘవం దశరథాత్మయం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భక్త మహాశయుడికి మనవి. మన చెల్లూరుపేట పట్టణం మెయిన్ బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ హనుమత్ లక్షణ సీతా సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాంచానిక బ్రహ్మోత్సవ తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారు మరి నిత్యహోమం మరి అన్ని పూర్తి చేసుకుని సాయంత్రానికి పెళ్లి కుమారుడయి మరి పీఠం మీద కూర్చోవడానికి రెడీ అవుతున్నారు. స్వామివారు బాలాజీ సంఘం వారి తరఫున మరి గ్రామోత్సవం చేసుకుంటూ ఆ పందిరి దగ్గరికి కీలుదేరి భాస్కర్ ఫ్యాన్సీ దగ్గర అక్కడ ఎదుర్కోళ్ల మహోత్సవం ఉంటుంది. ఇటు నుంచి మరి అమ్మవారిని తీసుకుని అత్తగాల నాగలక్ష్మి గారు, చలపతిరావు గారు, నాగలక్ష్మి గారి దంపతులచే అమ్మవారిని తీసుకుని పెళ్లి కుమార్తెను తీసుకుని భాస్కర్ ఫ్యాన్సీ దగ్గర ఎదుర్కోళ్లలో సంవాదం జరుగుతుంది. అలాగే మరి స్వామివారి కైంకర్యాల్లో ఇంకెవరన్నా పాల్గొనే వాళ్ళు ఉంటే ముందుగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. సాయంత్రం అయిన తర్వాత సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి కూచిపూడి వారి చేతే బృందంచే మరి భరతనాట్య కార్యక్రమం మన దేవాలయ ఆవరణలో జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమం చిన్న పిల్లలండి, 4-5 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. అందులో నేను చూశాను. 5 సంవత్సరాల పిల్లలు అయితే అసలు ఈ భరతనాట్యాన్ని కూడా అందరూ తిలకించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వామివారి తిరుమంజనం చేసేటప్పుడు నీళ్లన్నీ కింద పడుతుంది. గారి పేరుతోటి స్వామివారికి రేకు, ఇత్తడి రేకో స్టీల్ రేకో ఏదో వేయించి బల్ల చేయించి స్వామివారికి సమర్పించి దానికి ఎంత అయితే అంత